వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఈరోజు ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే కాజల్‌కి టాలీవుడ్‌లో ఒక హీరో అంటే విపరీతమైన ఇష్టమంట. తనతో యాక్ట్ చేయడానికి మళ్ళీ యాక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానని అంటుంది. ఇంతకీ ఎవరా హీరో? ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్‌గా చెప్పాలంటే పెళ్లయిన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత కాజల్ కాస్తంత బ్రేక్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే తన మదర్‌హుడ్‌నంతా కూడా ఎంజాయ్ చేస్తూ తన పిల్లోడికి సమయం కేటాయిస్తూ ఉంది. అయితే ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత 'భగవత్ కేసరి' సినిమాతోటి బాలకృష్ణతో నటించి మనల్నందరిని కూడా ఎంతగానో అలరించింది. సో, అలా కనిపించి అలరించిన తర్వాత కాజల్ ఫ్యాన్స్ అంతా కూడా గ్లామర్‌లో మాత్రం ఏమాత్రం తీసిపోలేదు. అలాగే ఉంది మా కాజల్ బ్యూటీ అంటూ తన ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నారు. అయితే గ్యాప్ తీసుకున్న తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. అయినా చేతి నిండా కూడా సినిమాలను పెట్టుకొని రెడీగా ఉంది మన కాజల్. ప్రస్తుతం 'సత్యభామ' సినిమాతోటి మనందరిని అలరించడానికి అయితే రెడీగా ఉంది. మరి 'సత్యభామ' సినిమాలో ఇప్పటిదాకా చేయనటువంటి యాక్షన్, థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ అన్నిట్లితోటి మన ముందు కనిపించబోతుంది. ఫస్ట్ టైమ్ సూపర్ పోలీస్‌గా మన అందరిని కూడా విత్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో అలరించడానికైతే రెడీగా ఉంది. సో, ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్, ట్రైలర్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడం వల్ల అభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని క్లైమాక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకైతే ఈ సినిమా ద్వారా మనందరి ముందుకొచ్చేస్తుంది కాజల్. మరి ఇంటర్వ్యూలో రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకి ఎంతో అభిమానం అని చెప్పి తెలియజేసింది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ గతంలో 'టెంపర్', 'బృందావనం' అలాగే లైక్ 'బాద్‌షా' లాంటి సినిమాస్‌లో నటించి అలరించారు. సో, మరొకసారి అవకాశం వస్తే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తాను అని చెప్పి కాజల్ ఒక ఇంటర్వ్యూలో అయితే వెల్లడించడం జరిగింది. మరి ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అన్నది మనం వేచి చూడాలన్నమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.